హాయ్ ఇలా అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మంచిగున్నా, మీరు మంచిగుండాలని కోరుకుంటే ఈరోజు మీ రమాదేవి ముచ్చట్లు ఏంది పొద్దునే వంట వీడియోలు అయితే చూపిస్తుంది అనుకుంటారా? అయితే ఈరోజు ఏంటంటే చిన్న మినీ బ్లాగ్ అనమాట. అయితే ఏంటంటే ఈ మినీ బ్లాగ్ వచ్చేసి నేనైతే ఈ పచ్చడి అయితే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. అలాగే చిన్న చిన్నగా కొంచెం నేను చేసే పని మార్నింగ్ ఎలా ఉంది ఈరోజు అయితే అనేది ఈరోజైతే వీడియోలో షేర్ చేసుకుంటాను. అయితే ఏంటంటే ఇప్పుడు నేను వండేది ఏంటిదంటే బచ్చల కూర అనమాట. బచ్చల కూర అయితే ఇక్కడ మా ఫ్రెండ్ అనే ఉంటుంది ఒక ఆమె. ఆ ఫ్రెండ్ అయితే మనకైతే వాళ్ళ చెట్టుకు బచ్చల కూర ఉండే. అయితే నిన్ననైతే వాళ్ళ ఇంటికి పోయి ఉంటాను అనమాట. పోయినప్పుడు ఏమైందంటే ఇక ఆమె బచ్చల కూర చెట్టుకు బాగా ఆకులు అయితే చాలానే ఉన్నాయి అన్నమాట. నేను అన్నాను, ఎప్పుడు నువ్వే తింటావా, నాకు ఒకసారి అని ఇయ్యవా అని అడిగితే నాకైతే ఇట్లా కొన్ని ఆకులైతే తెంపించింది. కానీ న్యాచురల్ కదా, అంటే ఇప్పుడు మందు వేయకుండా ఏది వేయకుండా వచ్చింది కాబట్టి నాకైతే చాలా రోజుల నుంచి తినాలని అవుతుండే. అయితే ఏంటంటే నిన్ననే ఇచ్చింది కాబట్టి నిన్ననైతే కొంచెం బచ్చల కూర పప్పు అయితే వేసి ఉంటుంది. అదే ఇంకా కొంచెం ఉండే అన్నట్టు. ఆమె చెప్పింది ఆల్రెడీ పచ్చడి వేయి, బచ్చల కూర పచ్చడి బాగుంటుంది అని చెప్పింది. కానీ నేనైతే ఎప్పుడు దాన్ని ప్రిపేర్ చేయలేదన్నమాట. అందుకనేసి సరే చూద్దామని చెప్పింది కదా అనేసి అడిగిన ఏమేయాలి ఏం కథ అని అడిగితే సేమ్ మనం దొండకాయ పచ్చడి టమాటా పచ్చళ్ళు ఎట్లా చేస్తామో అట్లనే చేయాలని అయితే చెప్పింది అనమాట. అయితే ఈ పచ్చడి ఎంతమంది చేసారో వీడియోకి అయితే కామెంట్ చేయరు, బాగుంటుందా లేదా మీరు కూడా చెప్పరు. అయితే ఏంటంటే ఇట్లనైతే నేను ఇన్ని పచ్చిమిరపకాయలు అయితే గోలించుకున్న తర్వాత ఆమె ఇచ్చిన బచ్చల కూర అయితే అట్లా పోసుకైతే వేసిన అదే ఆయిల్లోనైతే. కానీ ఆకులు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. మంచిగా అయింది. చాలా చెట్టుకైతే చాలానే ఉండే. పాపం ఇక నేను అడగానని కొంచెం ఉన్నది లేని అన్నీ ఎదిరి తెంపించింది అన్నట్టు. చాలా ఎక్కువనే ఇచ్చింది. సరే ఆమె చెప్పింది కదా పచ్చడి అయితే కొంచెమే అవుతుంది అని చెప్పింది అనమాట. అందుకని ఫస్ట్ నిన్న మా ఆయనకు పప్పు ఇష్టం అనేసి బచ్చల కూర పప్పు అంటే ఇష్టం అనమాట. ఆయన కోసం అయితే బచ్చల కూర పప్పు చేసిన. ఇక అటెన్కి అయితే పచ్చడి కూడా ట్రై చేద్దాం ఒకసారి, మనం ఎప్పుడు ప్రిపేర్ చేయలే కదా దీన్ని అయితే అనేసి ఈ విధంగానైతే నేను పచ్చిమిరపకాయలు గోలించుకున్న తర్వాత బచ్చల కూర పోపుకి వేసిన. కొంచెం అది బచ్చల కూర వచ్చేసి దగ్గర పడ్డ తర్వాత టమాటాలు వేసి ఉడకబెట్టమని చెప్పింది. ఆ తర్వాత ఇక సేమ్ మనం పచ్చళ్ళకి ఎట్లా ఎల్లిగడ్డ జీలకర్ర ఉప్పు గిన్నె అవన్నీ వేసుకొని ఎట్లా చేసుకుంటాం అట్లా వేసుకోవాలబ్బా అని చెప్పింది అన్నట్టు. ఇక నేనైతే ఆమె చెప్పింది ఫాలో అయ్యాం, సరే ఒకసారి చేద్దాం అనేసి అయితే ఈరోజు అయితే ఈ బచ్చల కూర పచ్చడి ఎలా చేస్తారని అయితే చేస్తున్నాను అనమాట. ఇక మొత్తానికైతే పొద్దున పని కదా, ఇంట్లో అయితే ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. పోయిన తర్వాత ఇంకా పోలేదు, అంటే పిల్ల మా బిడ్డనైతే పోయిందనమాట స్కూల్కి అయితే. ఆ తర్వాత అన్నట్టుగా ఆమెకు పొద్దున అయితే కొంచెం ఉప్మా వేసి ఉంటే తినేసి వెళ్ళిపోయిందనమాట. ఇక మొత్తానికి కొంచెం మా ఆయన అయితే ఈ మధ్యన చెప్పినా కదా ఇంతకుముందు వీడియోలోనే, కొంచెం వాడు షాప్ పక్క జరిపారు, కొంచెం లేట్గానే పోతాడు, పని అంతా ఎక్కడక్కడనే ఉంటుందని చెప్పినా కదా, కొద్దిగా నిమ్మలంగా పోతాడు కదా అని నేను కూడా కొంచెం లేట్గానే పనులు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అయితే ఇట్లాగా మొత్తానికైతే ఓ పక్క బియ్యం పెట్టిన, ఓ పక్కనైతే బచ్చల కూర అయితే ఉడకనిస్తున్నా. ఇక అటు ఇటు చూసుకుంటా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పని చేసుకుంటే నేను మిషన్లో అంటే చేతితోటి విండేది ఏం లేదు కదా, మనకైతే వాషింగ్ మిషన్ ఉంది కదా, వాషింగ్ మిషన్లోనైతే నేనైతే బట్టలు అయితే వేసుకున్నాను అనమాట. ఇటు వంట చేస్తున్నా, అటు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసుకుంటున్నా. ఇట్లా రెండు పనులు ఒకటేసారి అవుతూ ఉంటాయి కదా, టైం వేస్ట్ కాదు. మళ్ళీ వచ్చేసి మనకు ఇప్పుడు వీడియోలు తీసుకోవాలి, 2 ఛానళ్ళు కదా, 2 ఛానళ్ళ వల్ల ఇంకా కొంచెం టైం అయితే ఎక్కువనే కేటాయించవలసి అయితే వస్తుందన్నమాట. అయితే ఏంటంటే ఇక 2 ఛానళ్ళు అంటే ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, మనకు సెకండ్ ఛానల్ కూడా వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది, మానిటైజేషన్కి అయితే అప్లై చేసిన. ఎందుకంటే నా పాత ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, ఈ ఛానల్ నుంచి వెళ్ళి మన రమాదేవి ముచ్చట్లు ఛానల్ నుంచి వెళ్ళి రమాదేవి టైలరింగ్ టాపిక్స్కు కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అందుకని అయితే చెప్తున్నానంటే మీరు కూడా పేరు పేరున కృతజ్ఞతలండి నా ఛానల్ను సక్సెస్ చేసినందుకు. ఓకేనా, కొంచెం మాట అయితే తడబడుతుంది, చాలా రోజులు అవుతుంది కదా మనం వీడియోలకు వాయిస్ ఓవర్ అయితే ఇయ్యకనైతే. ఇక ఇట్లా జర బొచ్చల కూర దగ్గర పడ్డాక ఏం చేసిందంటే ఇన్ని టమాటాలు 4-5 టమాటాలు అయితే వేసుకున్నా, ఇంత ఉప్పు అందులోనే ఇంత పసుపు అయితే వేసిన అనమాట. వేసి కొంచెం మగ్గనిద్దామనేసి ఊకున్నాయి. అంతలో అటు చూసే వరకు అయితే అన్నం అయితే ఉడికింది. కొంచెం గంజి వంపుతా అయితే మా నా లెక్క గంజి ఎంతమంది వంపుతారో చెప్పుర్రి. ఎందుకంటే కొంతమంది ఆడికాడికే పెడతారు కదా, నాకైతే ఎందుకు అట్లా ఆడికాడి కొనుడు అయితే అస్సలే నచ్చదబ్బా. అందుకనే నేనైతే ఇట్లా గంజి అయితే వంపుకుంటూ ఉంటాను అనమాట. చెప్పాను కదా మొత్తానికైతే నేను అటు వంట చేసుకుంటూ బట్టలు అయితే మిషన్లో వేసిన అనేసి. మా అంగడి చూస్తారు కదా ఇంటి ముంగట ఎట్లున్నదో. మొత్తానికైతే గేట్ లోపల అయితే ఈ అస్తర్లు అయితే పొద్దున్నే లేవగానే కుదిర్చి అయితే వేసుకున్నా. మస్తు జాకెట్లు అయితే ఉన్నాయి కట్ చేసి కుట్టేటి అయితే. అట్లనే వీడియోలు చూస్తారు కదా, లైక్ అయితే ఇచ్చడు మర్చిపోకూర్రి. అట్లనే మన టైలరింగ్ ఛానల్ని ఫాలో కావండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే బ్లౌజ్ విషయంలో దేని విషయంలో అయినా సరే కానీ టైలరింగ్ స్టిచ్చింగ్ వీడియోల తరపున
మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే మన ఛానల్ అంటే ఈ ఛానల్కి చేయకండి, రమాదేవి టైలరింగ్ టాపిక్స్కి అయితే చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను, మీకోసం వీడియో కూడా చేసి చూపిస్తాను. ఇక ఇట్లా అనమాట. మొత్తానికైతే బట్టలు అయితే విండుడు అయిపోయింది. అయితే నేను ఏం చేస్తానంటే రెగ్యులర్గా అయితే బట్టలు విండను, ఎందుకంటే ఇప్పుడు ఇది అది అన్నీ చేసుకోవడం ఇబ్బంది అయితే. మళ్ళీ అందులో వచ్చేసి చాలా వరకు తెలియదు అన్నట్టు ఈ ముచ్చట అయితే చాలా మందికి. మాకు బోర్ లేదు, మేము బోర్ వేయకుండానే ఇల్లు కట్టినాం అనమాట. ఈ బోరు ఎందుకు వేయలేదు అని అంటే అప్పుడు మళ్ళీ బోర్ వేయాలంటే కొంచెం బడ్జెట్ కూడా ఎక్కువనే పడుతుంది. మళ్ళీ అందులో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మేమున్న ఏరియాలో వచ్చేసి ఆఫీస్పేటలో వచ్చేసి మస్తు పెద్ద పెద్ద బిల్డింగ్లు కాబట్టి బోర్లు వేసినా కూడా చాలా మందికి నీళ్ళే వస్తలేవు. కనీసం 2-3 లక్షలు వేసి బోర్ వేసినా కూడా వాటర్ సరిగ్గా వస్తలేదు. అందులో వాటర్ ఎక్కువ అవసరం వచ్చేది మనకైతే ఎండాకాలంలోనే కదా. అలాంటప్పుడు ఎండాకాలం కాదు, కనీసం చలికాలంలో వానాకాలంలో ఒక 2-3 నెలల కంటే ఎక్కువ వస్తలేవు బోర్లు. ఆ ఉద్దేశం మీద అయితే మేమైతే ఏం చేసినామంటే బోర్ అయితే వేయలేదు. ఎందుకంటే మనది ఒకటే ఫ్యామిలీ, అందులో మేమున్న గల్లీలో అయితే ఫుల్ నల్ల వస్తుంది అనమాట. మాకు నల్ల నీళ్ళ మస్తు అవుతాయి. మేము ఇంకో ఫ్లోర్ పైన వేసినా కూడా మాకు నల్ల నీళ్ళే సరిపోతాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. అంత వస్తుంది అన్నట్టు. నేను అసలు డే బై డే నల్ల వస్తుంది, కానీ నేను అన్నీ పట్టను. ఎందుకంటే కింద పెద్ద సంపు ఉంది అన్నట్టు. సంపు అయితే కట్టించుకున్నాం, ఒక ట్యాంకర్కి ఎక్కువనే పడతాయి నీళ్ళు అయితే. పైన వచ్చేసి మనకు 2000 లీటర్ల నీళ్ళు అయితే మనకు పైన పడతాయి అన్నమాట. పైన 2000 లీటర్ల ట్యాంకులు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు కింద అటు మొత్తానికి చూసుకుంటే కనీసం మనకైతే ఇంట్లో 7,000 నీళ్ళు అయితే లీటర్ల నీళ్ళు అయితే స్టాక్ అయితే ఉంటాయి. అందుకని వాటర్ గురించి అయితే నాకు ప్రజెంట్ టెన్షన్ లేదు. కానీ ఏంటంటే ఇక నేనైతే నా వర్క్ వల్ల నేనైతే అట్లా బట్టలు అయితే డే బై డే వాష్ చేస్తూ ఉంటాను. అందులో మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎందుకు ఎండిస్తున్నావు అనేసి. అయితే ఏంటంటే మాకు పక్కన బిల్డింగ్ కడుతుర్రు, మొత్తం సిమెంట్ పని నడుస్తూ ఉన్నది. అందుకని బట్టలు కూడా ఎండ కూడా రావట్లేదు. 5 ఫ్లోర్లు వేస్తుర్రు మా పక్కన వాళ్ళు. మాది కిందదే గ్రౌండ్ ఫ్లోరే, కానీ మా పక్కన వాళ్ళు 5 ఫ్లోర్లు వేస్తుర్రు అనమాట. అలా దానివల్ల మాకు ఎండ వస్తలేదు, చలి బాగుంటుంది. మళ్ళీ దుమ్ము బాగా సిమెంటు డస్ట్ అది పడుతుంది అనేసి నేనైతే పైన అయితే బట్టలు ఎండెత్తలేను అనమాట. అయితే ఏంటంటే ఇక ఇట్లా మనం టమాటాలు వేసినాక కొంచెం అవి మగ్గినాకైతే సూప్ అయితే వచ్చేసింది, చూసిరు కదా. ఇక ఆలోపు అయితే నేనైతే పచ్చిమిరపకాయలు గోరించుకున్నా కదా. ఇక అవైతే అయితే పుసుకున్న కరెంటు పోతే పచ్చడి లేట్ అవుతుంది. కారం మిక్స్ పెట్టున్నదంటే కనీసం అందులోనైనా కలుపుకొని అయినా తినచ్చు కదా. అందుకనేసి అయితే ముందుగాల నేనైతే అది ఉడుకుతూనే ఉన్నది. ఇక్కడనైతే పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ, ఇంత దొడ్డుప్పు అయితే వేసుకుంటా. పచ్చడి ఎప్పుడు చేసినా సరే కానీ కొంచెం మంచి టేస్ట్ ఉండాలంటే దొడ్డుప్పు అయితే వేసుకుంటాను. ఇట్లా మొత్తానికైతే నా పనులు అయితే ఈరోజు మినీ వ్లాగ్ అయితే ఇలా సాగిపోయిందనమాట. ఇట్లా మొత్తానికైతే పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే రుబ్బుకున్నాయి. ఇక జర దగ్గర పడ్డాక కొంచెం చల్లారని ఇచ్చినాక అది కూడా మిక్స్ పట్టుకుంటే నా వంట పని అయితే అయిపోతుంది. అబ్బా ఈరోజు మీతో ముచ్చట్లు పెట్టుకుంటే ఇలాంటి పనులు అయితే అయిపోయింది. మన వీడియోకి అయితే లైక్ ఇయ్యర్రి, అట్లనే మన రమక్క ముచ్చట్లు అయితే ఎట్లుంటాయో ఏం కథ కామెంట్ కూడా చేయర్రి. మొత్తానికి చూసిరు కదా అబ్బా, బచ్చల కూర అయితే దగ్గర పడ్డది. జర్ర చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే చల్లగా అయినాకనే ఎందుకు పట్టాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. చల్లగా అయినాక పడితే మిక్సీ గిన్నె ఖరాబ్ కాదు, మళ్ళీ అందులో బ్లేడ్ మొండిపోకుండా ఉంటాయి అన్నమాట. మిక్సీకి ఉన్న బ్లేడ్స్ వచ్చేసి ఈ విధంగా అన్నమాట. పచ్చడి అయితే ఇట్లా వేసుకున్నా, కానీ మొత్తానికైతే ఇది చేసినాక మా ఆయనకు పెట్టిన ఫస్ట్ టైం చేసినా కదా. ఎట్లున్నదో చెప్పారంటే మంచిగా ఉంది, కమ్మ ఉంది. ఫస్ట్ టైం చేసినా కదా, ఫస్ట్ టైం చేసినా అంటే బచ్చల కూర అని చెప్తేనే తెలుసు వాళ్ళకి, లేకపోతే ఏదో ఒకటి అనుకుంటారు కదా. కానీ మంచిగా ఉందట, టేస్ట్ అయితే బాగుంది. ఆయన తినేటప్పుడు నువ్వు కూడా టేస్ట్ చూడంటే నేను కూడా బుక్కన అయితే టేస్ట్ చూసిన, కమ్మగా అయితే ఉందబ్బా. మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా ట్రై చేయరు బచ్చల కూరతో. ఓన్లీ పప్పే కాకుండా ఇలా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు పచ్చడి కూడా ట్రై చేయరు. ఓకేనా? మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇయ్యి. ఈరోజు చిన్న మినీ వ్లాగ్కు సపోర్ట్ చేయరు. అప్పుడప్పుడు మినీ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మీకు ఇంకేమైనా వీడియోస్ చేయండి అని అనిపిస్తే కామెంట్ కూడా చేయరు. మొత్తానికైతే మన పచ్చడి అయితే ఊసి పెట్టుకుంటున్నాను. కావాలంటే పోస్ట్ కూడా పెట్టుకోరు, నేనైతే పోస్ట్ పెట్టే వీడియో తీయలే. ఓకేనా? బాయ్, మరి ఉంటాను.